ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇలా చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. యూకే, జర్మనీ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ ని కూడా దాటేసి మన ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్ లో చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తుంది. ఇదంతా ఓకే, కానీ పాయింట్ అది కాదు. మన ఇండియాలో 100 స్టార్టప్స్ తయారైతే అందులో కేవలం 18 స్టార్టప్స్ మాత్రమే ప్రాఫిటబుల్ గా ఉంటున్నాయి. మిగతా 82 స్టార్టప్స్ ఆల్మోస్ట్ ఫెయిల్ అవుతున్నాయి, ఇంకొన్ని సంవత్సరాలు ఫెయిల్ అవ్వబోతున్నాయి. అసలు ఇది కూడా పాయింట్ కాదు. వర్షంతో పాటు బురద కూడా బోనస్లో వస్తుంది అంటారు. ఈ స్టార్టప్స్ లాసెస్లోకి పోవడమేమో కానీ దీనివల్ల ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తున్నారు. ఓలా 2100 ఎంప్లాయీస్ని ఫైర్ చేసింది. బ్లింకిట్ 1600, అన్అకాడమీ 1150, వేదాంతు 624, Car24 600 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీస్, ఎన్నో స్టార్టప్స్ ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తున్నాయి. అండ్ రానున్న కాలంలో అంటే అప్కమింగ్ ఇయర్స్లో అరౌండ్ 60,000 ఎంప్లాయీస్ని ఫైర్ చేయబోతున్నారు, చేస్తారు కూడా. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే కొత్త హైరింగ్ జరగదు, ఓన్లీ ఫైరింగే. అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్టప్ ఎకోసిస్టమ్ బాగుంది, కానీ ఎందుకు ఏ స్టార్టప్ కూడా ప్రాఫిట్స్ని జనరేట్ చేయలేకపోతుంది? చిన్న చిన్న స్టార్టప్స్ అనే కాదు, పెద్ద పెద్ద స్టార్టప్స్ లైక్ జొమాటో కానివ్వండి, ఓయో కానివ్వండి, ఓలా కానివ్వండి, ఇలాంటి స్టార్టప్స్ ఎన్నో కోట్లు ఫండ్ చేస్తున్నారు ఈ స్టార్టప్స్కి. అయినా కూడా ₹1 ప్రాఫిట్ని ఇప్పటి వరకు ఈ స్టార్టప్స్ చూపించలేదు. అసలు ₹1 కూడా ప్రాఫిట్ చూపించని స్టార్టప్స్కి ఎందుకు అంతమంది ఫండింగ్ చేస్తున్నారు? ఒక్కసారి ఈ డేటాని గమనించండి. వేదాంతు ఎడ్టెక్ కంపెనీ, అది స్టార్ట్ అయిన కొన్ని ఇయర్స్కే లైక్ 2015 to 2018లో అది $0.4 million ఫండ్ అయితే రేస్ చేసింది. అండ్ 2019లో $152.9 million ని రేస్ చేసింది. 2020లో $233 million ఫండ్ రైజ్ అయితే చేసింది. ఈ ఫండ్స్ వల్ల యూనికార్న్ స్టార్టప్ అయితే అయింది, కానీ ఇప్పుడు $762 million లాస్ అయితే ఫేస్ చేస్తుంది. మీషో గురించి మీ అందరికీ తెలిసింది. కంపెనీ స్టార్ట్ అయిన కొన్ని ఇయర్స్కే $0.8 million ఫండ్ రైజ్ చేసింది. అండ్ దాని తర్వాత $215.2 million ఫండ్ రైజ్ చేసింది. అండ్ దాని తర్వాత $870 million ఫండ్ రైజ్ చేసింది. కానీ ఇప్పుడు $628 million లాస్ అయితే ఫేస్ చేస్తుంది. అన్అకాడమీ $1.9 billion లాస్ అయితే ఫేస్ చేస్తుంది. ఈ డ్రీమ్ లెవెల్, గ్రో, స్విగ్గీ, ఉడాన్, క్రెడ్ ఈ కంపెనీస్ అన్నీ కూడా వీటికి చాలా మంచి ఫండింగ్ వచ్చింది. అంటే కోట్లలో, లక్షల కోట్ల ఫండింగ్ వచ్చింది. కానీ ఇవి ప్రాఫిట్స్ విషయానికి వచ్చేసరికి అసలు ₹1 ప్రాఫిట్ కాదు కదా, లాసెసే పోస్ట్ చేస్తున్నాయి ప్రతి ఇయర్ కూడా. 2020 ఇయర్ని 2021 ఇయర్తో కంపేర్ చేస్తే 2020లో వచ్చిన ఫండింగ్ కన్నా కూడా మనకి 2021 ఇయర్లో వచ్చిన ఫండింగ్ 3 times ఎక్కువ. అండ్ చైనాకి వచ్చిన ఫండింగ్, అంటే అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిన చైనాకి వచ్చిన ఫండింగ్ కన్నా కూడా మనకి దాంతో కంపేర్ చేస్తే మనకి 2 times ఎక్కువ. ఎందుకు అన్ని ఫండ్స్ మన ఇండియన్ స్టార్టప్స్ మీద పోస్తున్నారు అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ స్టార్టప్ ఎకోసిస్టమ్కి సపోర్ట్ చేయడం. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇంకేముంది, చెలరేగిపోతారు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇండియాలో ఉన్న డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి. సో ఈ ఫండింగ్ ఇచ్చే వాళ్ళు 3 విధాలుగా ఆలోచిస్తారు. ఫస్ట్ ఇది ఏంటి అంటే మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాము, దాని తర్వాత అది మంచిగా గ్రో అయింది అనుకోండి, దాని వాల్యుయేషన్ గ్రో అవుతుంది, దాని తర్వాత చాలామంది అందులో ఇన్వెస్ట్ చేస్తారు, మన స్టేక్ వాల్యూ కూడా లైక్ గ్రో అవుతుంది, మన మనీ గ్రో అవుతుంది అని చెప్పి వీసీస్ అయితే ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఎంతలా ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఆ కంపెనీకి అవసరం లేకపోయినా దానికన్నా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి స్టేక్ అయితే తీసుకుంటారు అనమాట. సో ఈ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే వచ్చింది కదా డబ్బులు అని చెప్పి అన్నెసెసరీ మార్కెటింగ్కి క్యాష్ బర్న్ చేస్తాయి. అంటే అసలు మార్కెటింగే అవసరం లేని చోట కూడా మార్కెటింగ్ చేస్తాయి అనమాట. సో ఈ కంపెనీస్ అంతలా మనకి ఫండ్ చేస్తున్నారు కాబట్టి మనం ఈ మనీని యూజ్ చేసి మనం తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యూజర్ బేస్ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటాయి. సో ఆ యూజర్ బేస్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఇవేం చేస్తాయి అంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఫ్రీగా వాళ్ళ సర్వీసెస్ని మ్యాక్సిమం అందిస్తాయి. అంటే ఫ్రీగా అంటే మొత్తం ఫ్రీగా కాదు, లైక్ డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేయడం. ఓలా మీరు చూసినట్టయితే ఫ్రీ రైడ్ తీసేసుకో అంటది. జొమాటో మీరు చూసినట్టయితే లైక్ ఫ్రీ డెలివరీ తీసేసుకోండి, లైక్ ఈరోజు 50% ఆఫ్ ఇస్తున్నాం, రేపు 25% ఆఫ్ ఇస్తున్నాం, ఇండిపెండెన్స్ డేకి 100% ఆఫ్ ఇస్తున్నాం, కూపన్స్ ఇస్తున్నాం, రీఫండ్స్ ఇస్తున్నాం. సో రీఫండ్స్ అని చెప్పి మన వాళ్ళు జొమాటో దగ్గర ఎంత దొబ్బారో అందరికీ తెలుసు. సో విచ్చలవిడిగా స్విగ్గీ కానివ్వండి, లేకపోతే లైక్ కొత్త స్టార్టప్స్ ఏమైనా కానివ్వండి 90% ఆఫ్ ఇచ్చేస్తున్నాం, 80% ఆఫ్ ఇచ్చేస్తున్నాం. ప్రాఫిట్సే అవసరం లేకుండా డబ్బులన్నీ క్యాష్ బర్న్ చేసేస్తాయి. భారత్ పే అయితే ఇంకా గలీజ్, బైకులు ఇచ్చేసింది వాళ్ళ ఎంప్లాయీస్కి మోటివేషన్ని పెంచడం కోసం. అండ్ ట్రిప్పులు అంటే ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్పులు ఇవన్నీ కూడా స్పాన్సర్ చేసింది భారత్ పే అన్నెసెసరీగా. సో వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు కదా అని చెప్పి ఈ కంపెనీస్ అన్నీ కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడతాయి, ₹1 ప్రాఫిట్ కూడా జనరేట్ చేయవు.
సో ఆ ఫండింగ్ చేసే వాళ్ళ పాయింట్ ఏంటి అంటే వీళ్ళకి యూజర్ బేస్ అయితే బిల్డ్ అవుతుంది కదా, ఎక్కడికి పోతారు ఈ యూజర్ బేస్, వీళ్ళతోటే ఉంటారు కదా, ప్రాఫిట్స్ మనకి ఫ్యూచర్లో వస్తాయని వాళ్ళు అనుకుంటారు. కాకపోతే మన వాళ్ళు వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు 50% ఆఫర్ ఉన్నప్పుడే వీళ్ళు యూజర్గా జాయిన్ అయ్యి ఆఫర్ని క్లెయిమ్ చేసుకొని తింటారు, పడుకుంటారు. అండ్ ఎప్పుడైతే 100% డెలివరీ ఛార్జెస్ ఉన్నాయో లేకపోతే డెలివరీ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయో ఆ రోజు వాళ్ళే వెళ్ళి వాళ్ళ బండ్ల మీద తెచ్చుకుంటారు. లైక్ ఓలా చూడండి, ఓలా 50% ఆఫ్ ఇచ్చినప్పుడే ఓలా ఎక్కుతారు, ప్రైస్ చూసుకుంటారు, లేకపోతే నార్మల్ షేర్ ఆటోలోనే వెళ్తారు, లేకపోతే నడుచుకుంటూ వెళ్తారు. సో అలా ఉందన్నమాట మన వాళ్ళ సైకాలజీ. మన వాళ్ళది హ్యాబిట్ బిల్డ్ చేద్దాము అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తుంటే మన వాళ్ళు హ్యాబిట్ బిల్డ్ చేసుకోరు, ఎప్పుడైనా సరే ప్రైస్ని చూస్తారు మన వాళ్ళు. సో ఆ ఫండింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కంపెనీస్లో వెయిట్ చేసి ఇంకా ప్రాఫిట్స్ రాక వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫైండింగ్ అ ఫూల్. అంటే ఒకవేళ వేరే ఫూల్ ఎవరైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో సో దట్ వ్యాలిడేషన్ పెరుగుద్ది, మన స్టేక్ అమ్మేద్దాము, లైక్ మన స్టేక్ అమ్మేసి వాళ్ళకి ఇద్దాం ఎక్కువ స్టేక్ అన్నట్టు ఈ పాయింట్లో ఉంటారనమాట. సో దట్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్వెస్టర్స్ని కంపెనీస్లోకి తెచ్చుకుంటారు, లైక్ ఇంకా ఎక్కువ ఫండింగ్ని కంపెనీలోకి అయితే తెచ్చుకుంటారు. ఈ ఫైండింగ్ ఏ ఫూల్ కాన్సెప్ట్ అనేది చాలాసార్లు జరిగింది. లైక్ వాట్సాప్లో సికోయా క్యాపిటల్ $600 million ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫేస్బుక్ ఎప్పుడైతే వాట్సాప్ని ఎక్వైర్ చేసుకుందో అప్పుడు దానికి $3 billion అయితే ప్రాఫిట్స్ వచ్చాయి. సో సేమ్ అలాగే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళు కూడా కొత్త ఇన్వెస్టర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారనమాట. ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ వస్తారో, ఎవరైతే వీటిని అక్వైర్ చేసుకుంటారో, లేకపోతే ఎవరైనా ఇంకా ఎక్కువ స్టేక్ని కొంటారో సో దట్ మన స్టేక్ని తగ్గించుకోవచ్చు అన్న పాయింట్లో వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ మార్కెట్లో అలా కొత్త ఇన్వెస్టర్స్ కానీ కొత్తగా అక్వైర్ చేసుకునే వాళ్ళు ఎవరు దొరకకపోతే, ఏ ఫూల్ దొరకకపోతే ప్రజల్ని వీళ్ళు ఫూల్ చేస్తారు. ప్రజల్ని ఫూల్ చేయడం అంటే ఏంటి? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా మనకి షేర్స్ ఆఫర్ చేయడం, అంటే ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం. సో ఆ ఫైండింగ్ ఫూల్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే లైక్ యూఎస్లో వస్తున్న రెసిషన్ కానివ్వండి, లైక్ చైనా ఇండియా ఇష్యూస్ కానివ్వండి, శ్రీలంకకి జరిగింది కానివ్వండి, లైక్ ఇప్పుడు పాకిస్తాన్కి జరుగుతుంది కానివ్వండి, ఆల్రెడీ యుక్రెయిన్కి ఇంకా రష్యాకి జరుగుతున్న ఇష్యూస్ కానివ్వండి. సో వీటన్నిటి వల్ల మార్కెట్ బాగా ఎఫెక్ట్ అయింది. ఎవరు కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టంగా లేరనమాట. సో ఈ మార్కెట్ బాగాలేకపోవడం వల్ల వీళ్ళు నెక్స్ట్ ఆపర్చునిటీ అంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, ఆ కంపెనీలో ప్రాఫిట్ వస్తుందేమో అని చూస్తారు, బట్ ఆ కంపెనీలో ప్రాఫిట్ రాదు. సో ఫైండింగ్ ఫుల్ కాన్సెప్ట్ మీద ఎవరైనా కొత్త ఇన్వెస్టర్స్ వస్తారో చూస్తారో, అది కూడా వర్కౌట్ అవ్వకపోతే వీళ్ళు చేసే థర్డ్ థింగ్ ఏంటో తెలుసా? ఐపీఓ ద్వారా ప్రజల్ని ఫూల్ చేయడం, అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా స్టాక్ మార్కెట్లోకి షేర్స్ మనకి అమ్మడం. అలానే వచ్చింది పేటిఎం 27% డౌన్ అయింది. పాలసీ బజార్ అలానే వచ్చింది, అది కూడా డౌన్ అయింది. నైకా అది కూడా వచ్చింది, రిలీజ్ అయినప్పుడు ప్రాఫిట్లోనే ఉంది కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే డౌన్ అయిపోయింది. సో ప్రజలకు కూడా సీన్ అర్థమైంది, ఈ కంపెనీస్ ప్రాఫిట్ జనరేట్ చేయట్లేదు, ఫ్యూచర్లో చేస్తాయో లేదో గ్యారంటీ కూడా లేదు, బట్ లాసెస్ క్యాష్ బర్న్ మాత్రం బాగా చేస్తున్నాయని చెప్పి ఎవ్వరు కూడా ఆ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరనమాట. సో దట్ ఇంకా లైక్ వచ్చే ఐపీఓస్ కూడా చాలా పోస్ట్పోన్ అయ్యాయి. లైక్ స్విగ్గీ వద్దాం అనుకుంది, ఓలా వద్దాం అనుకుంది, ఓయో వద్దాం అనుకుంది, ఇవి కూడా పోస్ట్పోన్ చేసుకున్నాయి అనమాట. ఎందుకంటే ఇవి కూడా ప్రాఫిట్స్ జనరేట్ చేయట్లేదు, ఇప్పుడు ఐపీఓ ద్వారా వచ్చినా కూడా ఫెయిల్ అయిపోతాయి అని. సో వీటి రిజల్ట్స్ వల్ల వచ్చే ఫండింగ్ ఆగిపోయింది. అరౌండ్ 38% స్టార్టప్స్ ఇప్పుడు అవుట్ ఫండ్ అయిపోయాయి అనమాట. వాటికి ఫండ్ చేయడానికి ఏదీ లేదు. అంటే అతి తొందరలో ఈ 38% స్టార్టప్స్ ఫెయిల్ అవ్వబోతున్నాయి, కంప్లీట్ గా క్లోజ్ అవ్వబోతున్నాయి ఫండింగ్ లేక. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా 1.5 lakh crores ని మార్కెట్ లోంచి తీసేశారు. అండ్ రానున్న రోజుల్లో, రానున్న ఇయర్స్లో ఇంకా వాళ్ళ మనీని తీసేస్తూనే ఉంటారు. సో ఇదంతా చెప్పి మిమ్మల్ని భయపెట్టాలి అనే ఉద్దేశం కాదు. నా పాయింట్ ఏంటి అంటే వై స్టార్టప్స్ ఫెయిల్ ఇన్ ఇండియా? ఇన్ని స్టార్టప్స్ ఎందుకు అంత ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకు ₹1 కూడా ప్రాఫిట్ని జనరేట్ చేయలేకపోతున్నాయి అంటే ఫస్ట్ మన వాళ్ళందరూ కూడా లైక్ వేరే ఫండింగ్ అదంతా బాగా రేజ్ చేసి స్టార్టప్కి అవసరం లేకపోయినా కూడా, ఇప్పుడు స్టార్టప్కి ₹1 అవసరం అయితే వాళ్ళందరూ కలిసి ₹10 ఫండ్ చేస్తారు. సో ఆ ₹10 ₹9 ఏం చేస్తారు? మార్కెటింగ్కే ఖర్చు పెడతాయి, సబ్స్క్రైబర్స్ని యూజర్స్ని పెంచుకోవడానికే ఖర్చు పెడతాయి. సో నా పాయింట్ ఏంటి అంటే ఏదైనా స్టార్టప్ ఫండ్ రైజ్ చేస్తుంది అనుకోండి, క్యాష్ బర్న్ చేయడం అంత కరెక్ట్ కాదు. సో దానివల్ల అంటే ఇప్పుడు వస్తున్న స్టార్టప్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేసి ఆ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువగా మార్కెటింగ్లో ఖర్చు పెట్టి ₹1 కూడా ప్రాఫిట్ జనరేట్ చేయకపోవడం, అండ్ ఐపీఓ ద్వారా వచ్చినప్పుడు అవి కూడా ఫెయిల్ అవ్వకపోవడం. సో ఇలా ప్రతి ఒక్క కంపెనీ ఇలానే ఇదే పాత్లో వెళ్ళింది అనుకోండి, కొత్తగా వచ్చే స్టార్టప్స్, చిన్న స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎవ్వరు కూడా ఫండ్
ఫండ్ చేయరు, ఫండ్ చేయడానికి అసలు ఇష్టపడరు అనమాట. సో పెద్ద పెద్ద కంపెనీస్ చేస్తున్న మిస్టేక్స్ వల్ల చిన్న చిన్న స్టార్టప్స్, కొత్తగా వస్తున్న స్టార్టప్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఆల్రెడీ ఉన్న స్టార్టప్స్కి ఫండింగ్ సరిపోదు, వాళ్ళందరూ కూడా అవుట్ ఫండ్ అయిపోతారు అండ్ ఆ స్టార్టప్స్ అన్ని కూడా క్లోజ్ అవ్వాల్సి వస్తుంది. సో కన్క్లూజన్ ఏంటి అంటే, ఏదైనా కంపెనీకి ఫండ్ ఉంటే దాన్ని క్యాష్ బర్న్ చేయకుండా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ కొత్త స్టార్టప్స్ కూడా ఎక్కువ ఈక్విటీస్ని మీరు అందరికీ పనిచేసి ఎక్కువ ఫండ్ని తెచ్చుకొని దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. అండ్ కొత్త స్టార్టప్స్ కూడా మీరు ఈక్విటీ విచ్చలవిడిగా ఇచ్చేసి ఫండ్ని ఎక్కువ తెచ్చుకొని దాని మీద మొత్తం అన్నెసెసరీ మార్కెటింగ్ మీద ఖర్చు చేస్తే మీ స్టార్టప్ కూడా ఫెయిల్ అవుతుంది, ఎలా అయితే ఈ పెద్ద స్టార్టప్స్ ఫెయిల్ అయ్యాయో. సో కన్క్లూజన్ సింపుల్, మీరు కూడా మీ ఈక్విటీని అందరికీ ఇచ్చేసి ఫండ్ని తెచ్చుకొని ఆ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని అన్నెసెసరీ మార్కెటింగ్కి యూజ్ చేశారు అనుకోండి, మీ స్టార్టప్ కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. పెద్ద స్టార్టప్స్ ఎలా ఫెయిల్ అయ్యాయో మీ స్టార్టప్స్ కూడా అలానే ఫెయిల్ అవుతాయి. సో ఇదే రీజన్, మంచిగా గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల, మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల చాలా కంట్రీస్ డిఫరెంట్ వాళ్ళందరూ కూడా మన స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఆ మనీని వీళ్ళు మిస్యూజ్ చేశారు, అన్నెసెసరీ మార్కెటింగ్ అయితే ఖర్చు పెట్టారని అనుకోవాలి. సో దట్ ఇప్పుడు చాలా స్టార్టప్స్ అయితే సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఈ ఇయర్ ఎన్నో స్టార్టప్స్కి ఫండింగ్ విషయంలో ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.